థ్యాంక్స్ స్వప్న. నువ్వు గానీ స్టేషన్కి వచ్చి నాకు సహాయం చేయకపోతే నేను అసలు స్టేషన్ నుంచి బయటపడేవాడినే కాదు. చాలా కష్టమయ్యేది. థ్యాంక్స్ దేనికి? నువ్వు నీ సమస్యల నుంచి బయటపడితే కదా నా సమస్యని తీర్చగలుగుతావు. నీ సమస్యకి నా సమస్యకి మధ్య నా మరదల సమస్య ఒకటి ఉంది. ముందు తనని రక్షించాలి. పద, వాళ్ళ సంగతి తేలుద్దాం. రోజు ఎలా చేస్తావో అలాగే చెయ్యి పూజ. అలాగే. ఇలా ఇంకెన్నాళ్ళు బాబాయ్? నువ్వు ఎన్నాళ్ళకి పిచ్చిదాని అయితే అన్నాళ్ళు. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. విన్నారా? దానికి ఏమీ అర్థం కావడం లేదంట. మన పని సగం అయినట్లే. పిచ్చిలోకి జారుకుందేమో. నువ్వు కానీవయ్యా. మెడత గుడ్లేసుకొని చూడ్డం కాదురా, చదువు. ఓం తమన్నా, ఓం అనుష్క, ఓం ప్రభాస్, ఓం రాణా, ఓం రాజమౌళి, ఓం తమన్నా, ఓం అనుష్క, ఓం ప్రభాస్, ఓం రాణా, ఓం రాజమౌళి. మంత్రాలు చదువుకుంటా బాహుబలి సినిమా యాక్టర్ పేరు చదువుతున్నావు ఏంట్రా? బాబాయిని పేరు పెట్టి వీర్రాజు అని పిలుస్తావేంటే? ఏమండి, దీనికి నిజంగానే పిచ్చి పట్టిందండి. ఈ కుర్రని గాల్లోకి లేపు. అయితే ముందు నువ్వు కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకుంటే ఆ పుర్రే లేచిందని నాకెలా తెలుస్తుందిరా? నేను తెరిచే ఉంచుతాను, లేపో. ఏంటి అలా చూసుకుంటున్నారు వీర్రాజు? లేపరా. నువ్వు ఇలా కొట్టేస్తే ఎలా లేస్తుంది? కొట్టును. లేపో, లేపో. కళ్ళు మూసుకోపోతే లేవదమ్మా. ఎందుకు లేవదు? లేస్తుంది, చూడు. ఏమయ్యో, నాకేదో డౌట్ గా ఉందయ్యా. నువ్వు నిజంగా మా ఐశ్వర్యమేనా? నేను ఐశ్వర్యనే. కావాలంటే ఏమయ్యో, ఇదేదో దయ్యం లాగుందయ్యా. ఏరా, నీకు మా ఆస్తి కావాలా? అంతొద్దమ్మా, 25 లక్షలు ఇస్తే చాలు. ఎంత కావాలి? 25 లక్షలు. అదే అది అంత కూడా వద్దమ్మా, మమ్మల్ని ప్రాణాలతో వదిలిస్తే చాలు. సూర్యాని ఎందుకురా పోలీసులకి పట్టించారు? తప్పే కదా? తప్పు కాదమ్మా, తప్పున్నారమ్మా, తప్పున్నారు. తనకి క్షమాపణ చెప్పండి రా. అలాగేనమ్మా. పదయ్యా, పెట్టవయ్యా, పెట్టు. ఏంటి మీరిద్దరు మోకాళ్ళ మీద కూర్చున్నారు? బావా, నువ్వెప్పుడొచ్చావు? అది వజ్రాసనం అమ్మా. బాబు, మమ్మల్ని క్షమించి వదిలేస్తే ఇట్టింకిటే కాశీ వెళ్ళిపోతాం. రావే, దిక్కుమాల ఐడియాలు ఇచ్చి కొంప ముంచావు. రా. రోజు అర్ధరాత్రి శ్మశానంలో పరిగెడుతూ అందరినీ ఎందుకురా భయపెడుతున్నావు? ఏమిట్రా ఇది? వాడు ఏమనకరా, వాడెవడో కాదురా, చనిపోయిన మంగమ్మ కొడుకు. వాళ్ళ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి పిచ్చోడై వాళ్ళ అమ్మ కోసం సమాధుల చుట్టూ అమ్మ అమ్మ అంటూ తిరుగుతూ ఉంటాడురా. వాడి గురించి నువ్వేం పట్టించుకోకు, నీ పని చూసుకో. సరే. అరే శర్మ, ఎంతకాలం తీసిన సినిమాలను ఒక ఎత్తు, మన కంటి మీద సూర్యగారి లవ్ స్టోరీ ఒక ఎత్తురా. ఈ లవ్ స్టోరీ కానీ సినిమా తీసానుకో, నీ లైఫ్ ఎక్కడో ఉంటదిరా. చూడు స్వామి, నీకు దండం పెడతానా? ఇది ఒక తొక్కలో లవ్ స్టోరీ, దీని పెద్ద బిల్డప్. హీరోని భ్రమలో తీసుకెళ్ళి లవ్ చేసేది అంత నాకు అర్థం కాదా? అది అసలు ఆత్మేనా? దానికి దమ్ముంటే, సిగ్గుంటే, రోతుంటే మన ముందుకు వచ్చే మనల్ని భ్రమలోకి తీసుకెళ్ళమని చెప్పు. ఎందుకురా మీకు స్వప్న గురించి అవసరమా? తను గాని విన్నదనుకో మీ తిక్క తీరిపోద్ది. ఆత్మ వింటే మాకు తెగ తీరిపోద్ది.
అరే శర్మ ఇడికి అలా కాదు లోపల కోటర్ ఉంది కదా అది తీసుకొచ్చి గబ్బ 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 తాగి ఈడి సంగతి ఈడి ఆత్మ సంగతి తెలిసారా అది నిడిచిపెట్టినా సరే నేను మాత్రం దాన్ని నిడిచిపెట్టాను. దానికి నెల్లూరు చేపల పులుసు తినిపిస్తా. నిన్ను వదలా. ఒక బ్రాండీ చొక్క వేసుకొని బొమ్మలకి ఈరోజు బొమ్మ చూపిస్తా. ఏమనుకుంటున్నారు మీరా? మీరు భయపడతారేమో, నేను భయపడినా. ఎర్రగా తీసేస్తాను అంతే. ఏమనుకుంటారు మీరా? ఈ ఆత్మ దొరకాల దీంతో సినిమా తీసేస్తాను. ఏంటదా? ఎవరో తలిపేసిందా? గాలి, అంతా గాలి. ఏమి లేదు అక్కడ, జస్ట్ గాలి వచ్చి తలిపేసింది అంతే. ఇదే అని మునికేనక పోతా ఉన్నదా? ఏందిదే? ఇప్పుడు స్వామి ఏదో జరుగుతుంది ఇక్కడ. ఎవరు కూడా పట్టుకోలేదు ఇక్కడ. ఒరే ఏముంది ఇక్కడ? ఏమి లేదా? గాలి, మొత్తం గాలే. గాలి ఆడుకుంటా ఉన్నది ఇక్కడ. చేసేదానికి ఏమీ లేదు. గాలిని పట్టుకుని ఊయమ్మా ఊయమ్మ, ఈ గాలితో మన వాళ్ళ కాదు స్వామి. కిటికీలు ఓపెన్ చేసి పెట్టు ఉంటారు. చిప్స్ ఒకటి వేసుకొని నోట్లో కానీ తిని నా సంగతి చూస్తావా? రారా. నేనే వాళ్ళ కామెడీగా అన్నానంతే. నాతో సినిమా తీసి ఆడేస్తావా? లేదు లేదు, నాకు సినిమాలు తీయడం చేత కాదు. నెల్లూరు చేపల పులుసు తినిపిస్తావా? అసలు చేపల పులుసే బాగుండదు అక్కడ. ఊరికి నేను అలాంటివే మనసులో పెట్టుకోబాక. రారా రా. నేను ఒక పాట పాడతా. నిన్ను వీడని నీడను నేనే. మా ఫ్యామిలీ మీద పాట పాడుకుంటా. మీ ఫ్యామిలీ జోలికి రాను. అమ్మా నిన్ను చూడాలి, నా డాన్స్ వచ్చు. అంతన్నాడు ఇంతన్నాడే గంగ, ఇంత మావిడి చెప్పన్నాడే గంగ రాజు భక్తుడు. రారా. నేనేమో కావాలల్లా మొత్తం ఓడే చేయించినాడు. ఇంకా కట్టయానికి వచ్చినాడు. డాన్స్ చేస్తున్నావా? స్వప్న ఎవరు భయ్యా? అదేరా ఆత్మ సూర్యగాడి లవ్. నీకు కొంచెం నోటి దొరత ఎక్కువే భయ్యా. ఆత్మలో ప్రేతాత్మలు అవేమన్నా అంటే వాయు కొట్టేస్తామో భయ్యా. ఆత్మనండి వాయుగట్టు. ఎరా మంది ఎక్కువైందా? రే అసలే మందు కొట్టున్నాను. ఈ టైంలో ఆత్మ వచ్చిందంటే దాన్ని రేపు చేసేస్తారా? రేపు తగ్గించు చెప్పే తిని భయ్యా. దాని ఫీలింగ్ వచ్చిందంటరా? నేను తప్పలేదు. నీడే నీ ఫ్యామిలీ సినిమా చేస్తున్నా. ఏ ప్రసాదు, నేను నిన్ను క్షమించాలంటే ఆ శర్మాని ఒకటి పీకు. ఏంట్రా పీకడం? ఇలా రా. నువ్వు కూడా రా, ధైర్యంగా ఉంటుంది. పద్ధతికి వెళ్ళు. శర్మ ఎక్కడే ఉంటే వదిన మళ్ళీ చంపేద్దరా? ఇక్కడ తీరిందా? డౌట్స్ అన్ని తీరిపోయా? దీన్ని బట్టి మీకు అర్థమైంది నీతేంటి? అదే చచ్చిపోయిన వాళ్ళతో అందులో లేడీస్ తో రెస్పెక్టబుల్ గా ఉండాలా, లేకపోతే తెక్క తిరణాలు తీరిపోతాయి. ఆత్మలు కూడా మనుషులతో సమానం భయ్యా. మేము వెళ్ళొస్తాం భయ్యా. వెళ్ళండి. భయ్యా ఒక అప్ప నన్ను నల్లగా పందిలా ఉంటాడే, వాడు కూడా కోటికి ఇప్పించి భయ్యా. అది చాలా ఓవర్ చేస్తున్నాడు భయ్యా. స్వప్న గురు, నీకు కొద్దిగా వేసాను, నేను ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే నీకు ఒంట్లో బాగుండటం లేదు కదా. గురు, ఈ మధ్యన నువ్వు మరీ మాటగారు అయిపోయావు సుమా. చమత్కారి గురువుకి మాటగారి శిష్యుడు ఉండాలి కదా గురు. నేను గురువుని మించిన శిష్యుని, నీకు తెలియదేమో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? బాబా ఏమీ లేదు గురు. ఇప్పుడు మీ అబ్బాయికి ఆత్మకి ఏదో జరుగుతుందని, ఆ ఆత్మ మీ అబ్బాయి ఒక్కడికే కనబడుతుందని లోకల్ టాక్ ఉంది. అది ఎలా జరుగుతుంది గురు? మందు తక్కువ పోస్తావా? గురు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పబెట్టి. ఎవరది? ఎవడాడు? గురు, అది ఏదో సినిమాలో చిరంజీవికి మహాత్మా గాంధీ కనపడతాడట కదరా? అదే కాదు గురు, నిన్న రాత్రి టీవీలో ఎందుకంటే ప్రేమ అంటే సినిమా చూశాను. అందులో కూడా హీరో రామ్ ఒక్కడికే తమన్నా కనబడుతుంది. మరి ఇంకేట్రా గురు, నా కర్ర డిజైన్ చూసావా? చెడు చెడు చెడు. అవునరా, అది కూడా నీ బుద్ధిలాగే వంకరగా ఉందిరా. చెప్పు గురు. ఏమి లేదురా,
మా పంతులు గారు ఏం చెప్పారంటే మా అబ్బాయి జాతక రీత్యా వాడికి ఆత్మలు కనపడతాయని చెప్పారు. రెప్పిగా ఈ మధ్య నువ్వు ఫ్యాన్ దులిపినట్లేవు. అదేటి గురు, మొన్న శివరాత్రికే కదా దులిపాను, అలా పట్టించిందేటి? గురు, ఏది ఏమైనా సరే నువ్వు నన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నావు. ఇక నా చేత్తో ఎత్తున్నాను, లోపల పోసి గురు. హనుమంతుడి ముందే కుప్పు గంతులు వేస్తావా నాయాలు? గురు, నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఆత్మ వచ్చి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకుంటావా లేదా? ఓరి పిచ్చి మొహవా, ఆత్మతో పెళ్లి ఎక్కడ చేసుకుంటావరా బాబు? వాట్ ఆర్ యు టాకింగ్ గురు? మరి అలాగైతే జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో శ్రీదేవి మన చిరంజీవి గారిని పెళ్లి చేసుకుని కిందన సెటిల్ అయిపోలేదా? ఒరే పిచ్చి సన్నాసి, ఆవిడ దేవత, ఇది ఆత్మరా. దానికి దీనికి లింక్ పెడితే ఎలాగరా? మరి అలాగంటావా? సరే గురు, ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? మనమే డైరెక్ట్ గా ఆత్మను పిలిచి అడిగిస్తే పోలేదా? పిలువు, నీ తిక్క కుదురుతుంది. నువ్వు అలాగా తాడో పేడో తెలుస్తాను. సరే కానీ. అమ్మా ఆత్మ, ఓసారి ఎలా వచ్చి అలా వెళ్ళిపోమ్మా. రావాలి రా రా. అరే, నాన్న తలక కట్టేంటమ్మా? ఏమైంది? ఏమైందంటే ఫ్యాన్ ఊడి నాన్న తల మీద పడిందిరా. ఈ మధ్య మన పరిస్థితులు ఏమీ బాగుండట్లేదురా. మన ఇంటిని ఏదో దుష్ట శక్తి పీడిస్తున్నట్టుందిరా. చేదస్తం తగలయ్యా, నీతో పాటు వాడిని కూడా చెడగొట్టేస్తున్నావు కదా. మీరు ఊరుకోండి. ఒరే, ఆ రోజు మీ నాన్న గురించి చెప్పిన సాధుని మన ఇంటికి తీసుకురారా, ఎలాగైనా తీసుకురారా. సరేమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు చెప్పటం వాడు వెళ్ళటం, మీ అందరికి పైచ్చి ముదిరిపోయింది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రతిప్రజాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. నమస్కారం స్వామీజీ. ఏ నాయనా, మీ ఇంటి పరిస్థితులు నిన్న ఇక్కడికి రప్పించాయా? అవును స్వామీజీ, మీరు గతంలో ఇచ్చిన తాయెత్తు ఇంట్లో ఉన్న ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక మా అమ్మగారు మిమ్మల్ని తీసుకురమని పంపించారు స్వామి. అది మీ నాన్నగారికి కలగబోయే అరిష్టానికి సంకేతం నాయనా. నేను ఆనాడే చెప్పాను. మా నాన్న ఎవరికి ఎప్పుడు ఏ హాని చేయలేదే. ఎంతటి వారైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు నాయన. ఆ పరమేశ్వరుడు అంతటి వాడే త్వరలో దాక్కున్నాడు నాయన. ఇక మనమెంత నిమిత్త మాత్రం. కర్మఫలం అంటున్నారు. మా నాన్నగారు గతంలో ఏదైనా... మీ నాన్న వల్ల ఒక ఆవిడ మోసపోయి ఆత్మహత్య చేసుకుంది నాయన. ఆమె ఆత్మ శ్మశానంలో దయమై తిరుగుతుంది. ఆ బాధతో అప్పటి నుండి ఘాటికాపురే అక్కడే ఉండిపోయాడు. నేను మీ ఇంటిని ఒకసారి పరిశీలించాలి. అలాగే స్వామీజీ. మరో విషయం, నీ మీద కూడా ఒక ఆత్మ తన దృష్టిని సారించి ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది. వెళ్దామా స్వామీజీ? మీరు బయలుదేరండి, మేము వస్తాం. జై వీర హనుమాన్.